కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డిని వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే కొంతమంది అధికారులు అంగన్వాడీలను రెచ్చగొట్టి అంగన్వాడీలను జగన్మోహన్ రెడ్డి మీదకి ఉసుగొలుపుతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలే జగన్మోహన్ రెడ్డిని వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఆ నేతలు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అంగన్వాడీలను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి మీదకి ఉసుగొలుపుతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? ఆ నేతలు ఎవరు, ఆ అధికారులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఒకటి కృష్ణ, ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించి ఆలోచన, వాళ్ళ యొక్క వ్యవహార శైలి అంతా డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకో, ఆయన యొక్క వ్యవహార శైలి, ఆయన డిజైనింగ్లు లేదంటే ఇంజనీరింగ్ మీద ఆయనకి ఎక్కువగా పట్టు ఉంటుంది. అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకుని, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించి తనకు ఉండేటువంటి స్కిల్స్ తనకు ఉంటాయి. ఎవరి ఆలోచన తీరు వాళ్ళకు. ఒక ఆధ్యాత్మికవేత్తను తీసుకుంటే ఆధ్యాత్మిక దాంట్లో ఆయన ఎక్స్పర్ట్ అయి ఉంటాడు, దాని గురించి ఫుల్ ప్లెడ్జ్గా చెప్తారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, వాళ్ళు రాజకీయాల గురించే ఆలోచిస్తుంటారు. ఓకే, అది ఎక్స్ అయినా, వై అయినా, జెడ్ అయినా, రాజకీయాల్లో ఒక సామెత చెబుతుంటారు, రాజకీయాలకి ఏది అతీతం కాదు, కుక్క బిళ్ళ సబ్బు బిళ్ళ అని చెప్పి ఒక సినిమాలో, పాత సినిమాలో ఉంటుంది. ఏదైనా అతీతం కాదు, కుక్క బిళ్ళ సబ్బు బిళ్ళ ఏదైనా రాజకీయం కింద చూసేస్తారు రాజకీయ నాయకులు అనేది ఒక డైలాగ్ ఉంది. అలానే అందరూ రాజకీయ నాయకులే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడే, ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులే, మంత్రులు కూడా రాజకీయ నాయకులే. వాళ్ళందరూ ఎవరికి రాజకీయాన్ని వాళ్ళు చేస్తారు, ఎవరి యాంగిల్లో వాళ్ళు రాజకీయాలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏంటి రాజకీయం అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక 80 మంది నాకు అవసరం లేదని అనుకున్నారు ఆయన. ఆ మేరకు ఫోన్లు చేస్తున్నారు, అందరికీ ఫోన్లు చేసి నీ గ్రాఫ్ బాగాలేదు, నీ మీద సో కంప్లైంట్స్ ఉన్నాయి, అక్కడ పంచాయతీలు చేసావు, అక్కడ అవినీతి చేసావు, లేకపోతే ఇక్కడ డబ్బులు దందాలు చేసావు, ఇలా రకరకాల లిస్టు వాళ్ళు ఏదో సేకరించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ లేకపోతే ఇంకొక మార్గంలోనే తెప్పించుకొని ఉంటారు సహజంగా. సో దాన్ని చూపించి మీకు నెక్స్ట్ మీరు గెలవలేరు, మీకు గ్రాఫ్ బాగాలేదు, మీరు వేరే చూపిస్తాను, వెయిట్ చేయండి, పోటీలో నిలవద్దానండి, ఆ విధంగా చెప్తే రాజకీయ నాయకుడు కామ్గా ఉంటాడా? ఉండడు. రాజకీయ నాయకుడు ఎప్పుడు కామ్గా ఉండడు. రాజకీయ నాయకుడు ఎప్పుడు నిత్యం రాజకీయాల్లోనే ఉండాలనుకుంటారు. అసలు ఏజ్ లిమిట్ కూడా లేదు, ఈ భూమి మీద ఉన్నంతకాలం రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటారు. మనకు తమిళనాడు చూసాం, డిఎంకే కరుణానిధి వీల్ చైర్లో ముఖ్యమంత్రిగా చేశారు, వీల్ చైర్లో రాజకీయాలు చేశారు. అలానే రాజకీయ నాయకులు మంచంలో ఉన్నా కానీ రాజకీయాలు చేయాలనుకుంటారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి, మీరు సర్వేలు బాగలేవు లేదంటే మీ గ్రాఫ్ బాగలేదు అని చెప్పి పక్కన పెట్టినా వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటారు అనేది పచ్చి అబద్ధం. అందుట్లో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్, ఓకే, అలాగే ఉషశ్రీ లాంటి మంత్రి, వీళ్ళందరూ ఎందుకు కామ్గా ఉంటారు రాజకీయాల్లో? ఇప్పుడు బొత్స సత్యనారాయణ సీనియర్ పొలిటీషియన్, ఆయన ఎంపీగా చేశారు, పీసీసీ అధ్యక్షుడు చేశారు, ప్లస్ ఎంపీగా చేయలేదు, పీసీసీ అధ్యక్షుడు చేశారు, మంత్రి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో. తర్వాత రాజశేఖర రెడ్డి తదనంతరం ముఖ్యమంత్రి అవుతాడేమో అని చెప్పి మేమందరం అనుకున్నాం. అప్పుడు జర్నలిస్టులు ముఖ్యమంత్రి ఆస్పిరెంట్స్లో ఆయన ముందు వరుసలో ఉన్నాడు అప్పట్లో, అంతా సీనియరు బొత్స సత్యనారాయణ. అలాంటి ఆయన నీ టికెట్ లేదు వేరే చూసుకోండి అని చెప్తే ఆయన వింటారా? వినరు. అలాగే ఉషశ్రీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, తర్వాత మినిస్టర్ అయ్యారు. ఆవిడ ఇప్పుడు రాజకీయాల నుంచి దూరంగా ఉంటారా? మినిస్టర్ హోదాను అనుభవించి ఫస్ట్ టైంలోనే ఎందుకు కామ్గా ఉంటారు? ఉండరు. అలాగే విజయ్ కుమార్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, నామినేటెడ్ పోస్టు, అతను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కడప జిల్లాలో ఏదో ఒక చోట నుంచి అని చెప్పి అదే ఒక లక్ష్యంతో అతను ఫుడ్ కార్పొరేషన్ అధికారులు తెలియదు కానీ విజయ్ కుమార్ తెలుసు అందరికీ. సోషల్ మీడియాలో అతను తెలియనటువంటి వాళ్ళు లేరు. సో అంగన్వాడీల దగ్గరికి పోయి అసలు ఈ ఫుడ్ మీరు ఎలా సప్లై చేస్తున్నారు, ఎంత ఫుడ్ పెడుతున్నారు, రేషన్ షాపుల దగ్గర పోయి ఎంత రేషన్ ఆయన తనిఖీ చేయడానికి వెళ్తున్నారంటే అంగన్వాడీలు వణికిపోతారు అనే విధంగా ఒక మెసేజ్ని అయితే సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చేసుకుంటుంది, అందరూ చూసాం. సపరేట్ ఒక కెమెరా పెట్టుకేసుకొని ఒక సోషల్ మీడియాలో మొత్తం వీడియోలు కూడా అప్లోడ్ చేస్తా, అక్కడికెక్కడే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తా, అసలు ఎంత ఫుడ్ మీరు పెడుతున్నారు అని చెప్పి, దాని బరువు ఎంత, మీ కూరగాయలు ఏం చేస్తున్నారు, ఎగ్స్ క్వాలిటీ వస్తున్నాయా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేస్తూ ఉంటాడు నిత్యం, అదే పని అతనికి. ఆ విధంగా ఎందుకు చేశారు? ఆయన బ్లేజర్ గీజర్ వేసుకొని పోతుంటే నిజంగా కమిషనర్ ఏమో అధికారి ఏమో అనుకుంటారు, కానీ అధికారి కాదు అతను. నామినేటెడ్ పోస్టులో జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి ఒక పోస్ట్, అది నామినేటెడ్ పోస్ట్, కానీ అతను దానికి న్యాయం చేశారు.
ఇప్పుడు తరచూ అంగన్వాడీలు అంగన్వాడీలను తిరుగుతూ రేషన్ షాపులు తిరుగుతూ ఆయన వర్క్ అయితే తన విధిని నిర్వహించారు. నిర్వహించి ఎందుకు నిర్వహించారు? తన గోల్ ఏంటి? కడప జిల్లాలో ఏదో కాన్స్టిట్యూన్సీ నుంచి అతను నెక్స్ట్ ఎలక్షన్లో 2024 పోటీ చేయాలి అనేది టార్గెట్. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీకు ఇలా స్థానం లేదు, వీళ్ళ ముగ్గురు గురించి ఎందుకు చెప్తున్నారంటే అంగన్వాడీ ఇష్యూని టేకప్ చేసినటువంటి వీళ్ళు. సరే మిగతా వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు రాజకీయం చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? అందివచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విసురుతున్నారు అనిపిస్తుంది. విసురుతున్నట్టు ఎందుకు విసురుతున్నట్టు అనిపిస్తుంది అంటే టిట్ ఫర్ టాట్ లాగా. ఇప్పుడు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, సమ్మెకి దిగుతున్నారు. సో ఇప్పుడు టెన్షన్ వాతావరణం ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా. సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల దగ్గర చూస్తే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకి అంగన్వాడీలకి మధ్య ఒక ఘర్షణమైనటువంటి వాతావరణం, ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కరెక్ట్గా ఈ ఇష్యూని టేకప్ చేయాలి, దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని బాధ్యతలు ఎవరికి అప్పచెప్పారు? బొత్స సత్యనారాయణకి అప్పచెప్పారు. మంత్రి హోదాలో బొత్స సత్యనారాయణ ఏం చేశారు? 1-2 మీటింగ్లు వేశారు. మీటింగ్లు వేసి మీ సమస్యకి పరిష్కారం లేదు, మేము పెంచాం అని చెప్పారు. ఆ విధంగా చెప్తే వీళ్ళని రెచ్చగొట్టినట్టు అవుతుందా, లేదంటే వీళ్ళని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్ట? ఇప్పుడు పిలిచి 4-5 సార్లు పిలిచి నెగోషియేషన్స్ చేసి దానికి ఒక పరిష్కార మార్గం చూపిస్తే ఓకే, పెంచేది లేదు, మేము చేసేది లేదు, మేము చెయ్యం, మేము చేయాల్సింది చేసేసాం, ఇంకెంతకు మించి చేసేది ఏం లేదని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్తే వాళ్ళు కామ్గా ఉంటారు అంగన్వాడీలు. అంటే దీన్ని ఏమనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి మీద బొత్స సత్యనారాయణ ఇండైరెక్ట్గా అంగన్వాడీలను రెచ్చగొడుతున్నట్టు అనిపించదా చూసే వాళ్ళకి సహజంగా? అలాగే ఈమె ఉషశ్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? మేము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటీ ఇవ్వము, గ్రాడ్యుటీ టీఎల్డిఎల్ మాత్రం మీటింగ్లు ఏదన్నా ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాము, శాలరీస్ పెంచము అని చెప్పారు సంబంధిత మంత్రి ఉషశ్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి. అంగన్వాడీలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఐసిడిఎస్ మీటింగ్లకు హాజరైనప్పుడు మాత్రం టీఎల్డిఎల్ ఇస్తాం, అంతకు మించి మేము చేయము, 60 నుంచి 62 సంవత్సరాలు అది పెంచాము. అలాగే వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి 50,000ని ₹1,00,000 చేసాం రిటైర్మెంట్ అయిన తర్వాత ఇచ్చేదానికి. అలాగే హెల్పర్స్కి 20,000 నుంచి 40,000 చేసాం, ఇంతకు మించి మేమేం చేయము అని చెప్పారు. సో ఒక మంత్రి హోదాలో మేము శాలరీస్ పెంచము అని చెప్తే వాళ్ళు వింటారా? దానికి ఒక కమిటీ వేసి, సబ్ కమిటీలు వేసి, వాళ్ళ అసోసియేషన్ పిలిచి మాట్లాడి వాళ్ళు సర్ది చెప్పాలి. కానీ అసోసియేషన్ వాళ్ళ సంబంధం లేకుండా ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఇంతే చేస్తాం, మీకు చేతైంది మీరు చేసుకోండి అనే యాంగిల్లో మాట్లాడారు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఇది సమస్య జగన్మోహన్ రెడ్డిది, నాకు సంబంధం లేదన్నట్టుగా ఆ ప్రెస్ మీట్ సాగింది. అలాగే ఇంకా విజయ్ కుమార్ ఈ మధ్య ఐసిడిఎస్ కేంద్రాలకు వెళ్ళారు, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళారు. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే పౌష్టికాహారం పంచకపోతే ఎలాగూ, పిల్లలు గర్భిణీ స్త్రీలు ఎందరో ఇబ్బంది పడుతున్నారు, మీరు ధర్నాలు చేస్తే అట్టా అని చెప్పి డూమ్ డౌన్ డిష్ అన్నాడు ఆయన. అంటే అక్కడ ఉండేటువంటి మహిళలు మొత్తం ఈయన మీదకి వచ్చేసారు. ఈయన మీదకి వచ్చినప్పుడు ఈయన ఏం చేయాలి? వాళ్ళ సర్ది చెప్పడం, లేదంటే లేదమ్మా మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను, నేను ప్రభుత్వంతో చెప్తాను, ప్రభుత్వానికి విన్నవిస్తానని ఏదో చెప్పాలి. ఏం చేస్తావమ్మా నువ్వు? ఏదో చేసుకోపోండి, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని అంటే వాళ్ళు లాస్ట్కి కొట్టే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు రెచ్చగొట్టేటట్టు మాట్లాడితే వాళ్ళకి ఆల్రెడీ అతని మీదకి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అతన్ని తీసుకెళ్లారు, లేదంటే దాడి చేసినా ఆశ్చర్యపోవసలే, అంత రెచ్చగొట్టి వెళ్ళిపోయాడు అతను. అంటే వీళ్ళు ముగ్గురు చేసిన ఈ సంఘటనలు కనుక మనం చూస్తే, ఆయన అనంతపురంలో అనుకుంటే విజయ్ కుమార్ పోయింది, ఈ సంఘటనలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా వీళ్ళు ప్రవర్తిస్తున్నారా, లేదంటే అంగన్వాడీలు రెచ్చగొట్టేలా ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి బద్నాం చేస్తున్నారా అనేటువంటి అనుమానం వస్తుంది. సో వీళ్ళని టికెట్లు లేరని చెప్పి ఆల్రెడీ సంకేతాలు ఇచ్చినందువల్ల జగన్మోహన్ రెడ్డి మీదకి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళు కసి తీర్చుకునేటువంటి ప్రయత్నం, వెన్నుపోటు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వెన్నుపోటుకి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అంగన్వాడీల రూపంలో? అంటే అంగన్వాడీల భుజం మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని కాల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది అర్థం కావట్లేదు. మొత్తం మీద అంగన్వాడీలు అయితే చాలా కసిగా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు, చాలా ఆగ్రహంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ముగ్గురు డీల్ చేసేటువంటి సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.